తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జాన్ శ్రీను ప్రవీణ్ దుగ్గల్ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి SMS చేయండి. చూడరా సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి, నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా నీ గురించి సిటీ అంతా తెలిసింది, ఎక్కడికి తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేశా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పు? సిటీలో ఎవరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్, ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదిరా, అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ పాటికి వచ్చేస్తా. ఇక్కడ సీన్ గాడు ఎవడరా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే. అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. జాన్ శ్రీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ, యు నో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ? అబ్బో Dancing. అబ్బో డెకరేషన్ అదిరింది రోయ్, బాగా అలవాటు పడండి. రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ మొక్క మాసిరాజ్ అడితే చెప్తాం, ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేనే మంచిరాజు. సార్ సారీ సార్, మాచిరాజ్ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజ్ అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషను, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషను. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. ఏయ్ గన్స్ దించట్రా. వాడిని కొట్టావు సరే, నాకెందుకు ఫోన్ కొట్టావు? ఇప్పుడు పాయింట్కి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి, ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేశా. మీకంటే ఆ నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్. నాలంటూ అవసరం మీకుంటుందని గెస్ చేశా, అందుకే ఫోన్ కొట్టా. నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా? నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది. కుదురు, దీంతోనే కోసేయగలను. ఎక్కువ చేస్తున్నావు బాబీ. నో నో, ఆగో ఆగో, కంట్రోల్ కంట్రోల్. ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ గ్యాసింగ్ అన్ని బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో తప్పు చేశావు. ఏంటో? నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఎలాగో చెప్తా. నర్సింగ్ గాడు దుగ్గల్ సపోర్ట్ తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గల్కి దగ్గర అవుతా. ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను? ఏయ్ దుగ్గల్కి ఫోన్ కొట్టు. అలాగే. నమస్తే దుగ్గల్ సాబ్, నేను మాచిరాజుని. నాకెందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగ్గల్ సాబ్, సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు. మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా, అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్ సీను నేను పట్టుకున్నాను. తూట్లు తూట్లు చేసి చంపేసాలేకండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అయిపోయాడు. శభాష్ మాచిరాజు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే. నీకు ఏం కావాలన్నా అడుగు. ఈ మాట చాలు దుగ్గల్ సాబ్, నాకు డబ్బులోదు. ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు. వీడి చావు నీకు నా గిఫ్ట్. చిల్లర్ నా కొడుకు. కచరా హటాओ. ఈ ట్విస్ట్ ఏంటండి? ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా. దుగ్గల్ దృష్టిలో డాన్ సిను చంపి దోస్త్ అయ్యా. ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్తత్వం చేస్తా. అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేసుకున్నట్టేగా? చేర్చుకున్నట్టే. ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు, ఉత్త సీనువి మాత్రమే. నేను ఒప్పుకోను. మీ గ్యాంగ్ లో చేర్చుకోపోయినా పర్వాలేదు, పేరు మార్చుకునే సమస్య లేదు. నీకు పొజిషన్ కావాలా, పేరు కావాలా? రెండు కావాలి. రెండు. పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ఓకే బాస్. ఓకే, కొంతకాలం ఏంట్రా, అడ్జస్ట్ అయిపోదాం. అలాగే. ఓకే, అయితే ఎంజాయ్ చేయి. ఏం కావాలో అడుగు. మీ కళ్ళజోడు కావాలి. ఎందుకు? దాని మీద డి రాసింది. డి అంటే డోనే కదా సార్? ఓ, ఆ పైప్ కూడా కావాలి. అందులో డీ లేదు. నేను రాసుకుంటాను.
వేసుకొని పదండి. నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాడులో ఉన్నాడు, వాడు మన గ్యాంగ్లో ఎందుకు? రే మీరందరూ లక్ష్యాల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తోంది. చూడండి చూడా. ఇంకా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమ్మగున్నాదిరా. మన చేతికి చిక్కాల్సిన డాన్సీన్ గాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం. మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపిరు. వాడు నాకే బక్కి కొట్టి దుగ్గల్ సాబ్కి దగ్గరైపోయిండు. మనందరినీ తూతెంబలగాలని చేసిండు. దుగ్గల్ సాబ్ దగ్గర పోయిన మన ఇజ్జత్ మళ్ళీ తిరిగి రావాలంటే మాచిరాజుగాడు ఇంతగానం హుషారెట్లయిండో మీరు కనిపెట్టు. నీ పాస్పోర్ట్ టికెట్, రేపు నువ్వు జర్మనీ వెళ్తున్నావు. జర్మనీయా? నువ్వు సూపర్ బాసు. ఫస్ట్ వరకే ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగా, కిడ్నాపా, మర్డరా? దేనికైనా రెడీ బాస్. అవేవే కాదు, మరి లవ్ చేయాలి. అబ్బా, ఇదే ఫిట్టింగ్ అండి. అవును, నర్సింగ్ గారి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చెకెళ్ళ చేయాలి. దాంతో ఆ నర్సింగ్ గారికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తానన్నా? ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దావుద్ మందాకిని, అబూ సలీం మోనికాని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే. కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం కంపెనీ ఉండాలి. బాబీ అదేంటో చూడు. అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు. వీడే వచ్చి చూపిస్తాడు. ఓకే అదా? అదేంటి బా, ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడా నీకు? గేదేదో మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికి ఉన్న క్రేజ్? అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండే. ఈడో మోడు మొహం. మధ్యలో ఈడెందుకురా జ్యోతిక తప్ప. ఈడే మరి ఆమెను చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా? అవును, మనం వెళ్తుంది హాలిడే కాదు, ఆపరేషన్ మీద. డాన్లు చేసి అయిపోయి. ఇప్పుడు నాకు అర్థమైందిరా. పోతూ పోతూ నువ్వు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను, పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. ఇగో ఆ, ఇదే ఆ నర్సింగ్ గారి చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సిత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది నేనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా? అట్ట చిరాగ్గా చూడకరా. మధ్యలో అప్పుడప్పుడు నవరా. కుదురోయ్. అదిగో నర్సింగ్ గారి చెల్లెలు. ఇదా వైట్ బ్యాగ్? అవును. నర్సింగ్ గారి చెల్లి అంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. అయ్య బాబోయ్, ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా? ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్. దాండి. హాయ్ జిప్జీ, ఐ లవ్ యూ. Oh, that's me. చూశారుగా? చూసాం. ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ సీన్కి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు. మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోలంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అయ్య బాబోయ్, ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావురా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఇండియా తోపే. ఏదో ఆదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని. వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రైనా ఏదో సత్రకాయ మొహీడు నీ యాదవ్ అని. ఒరే రామ్స్, ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం, దాని గోకటం. Fantastic, babes.
సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను. అంతే. నిన్నెవరైనా ఫూల్ ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్యి బాబాయ్, ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు, స్టైల్ బేబే స్టైల్. నీకింత పొడిగిచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంటలు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్, వాట్ యాక్చువల్లీ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మనల్ని చూస్తున్నాయా లేదా? చూడలేదు. మనకి లేట్ ఎందుకు, మొదలెట్టు నటన. ఇదే నీ ఫైనల్ డెస్టినేషనా? డెసిషన్ 1 cappuccino. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటరా? చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా, అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే పడి చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా, ఐఎమ్ సారీ, ఐ కాంట్ సేవ్ యు. 1 బియర్. డిఫరెంట్ యా. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ he's the one. He's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me, please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah, Sorry. It's okay, officer. It's okay. చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay. Yeah. Sino, I love you. Please, love me. పాపం ప్రేమించరా? ఏంట్రా పాపం ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంతమందిని ప్రేమించమంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఈఎంఏ వచ్చు, ఎల్లుండి డిఎంఏ వచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవ్వచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా? ఎలా చేస్తా చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే. ఆండ్రియా, డోంట్ క్రై. నీ చేతల్లో కండ్రియా, యు కమ్. వాట్ చిను? గో. Sorry girls. Sorry. She's too much. Too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. Okay, let's go. How's my acting? మైండ్ బ్లోయింగ్. యు కమ్ హైదరాబాద్. ఐల్ ఇంట్రడ్యూస్ యు పూరి జగన్నాథ్ రాజమౌళి. ఓకే. Thank you. ఓకే. బై. సీ యు. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే 8,000. ఇంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं, स्केचेस हैं और एक कैमरा है, गेकरान की गोल्ड कार्ड है. పాపా పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఇదిగో వచ్చేసాడు. అండి ఆల్రెడీ మన విషయం మా నాన్నగారికి చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. వాడు నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్, ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ లొకేషన్. నువ్వు లైటింగ్ అయినా సెట్ చేసుకో, ఆ తర్వాత పని చూసుకుందాం. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్. Together you'll be just fine. Throw your hands up in the air and say, come down, party with us now. Wow, mind blowing, fantastic. Rams, adrupaindra. అడ్డవేళ్ళందరూ ఫ్రేమ్ లోకి వచ్చేస్తారు చూడు. ఇక్కడ కాదురా ఇడియట్, అక్కడికి వెళ్ళు. ఇదిగో ఇలా సెంటర్ లో దొప్పించుకోపోతే అలా సైడ్ లో దొప్పించుకోవచ్చు కదా. ఓ తెలుగు రాదు కదా. నో సెంటర్, సైడ్ దొప్పింగ్. ఓకే సార్. ఓకే పర్ఫెక్ట్. వెల్కమ్ బ్యాక్. సో బేబ్స్, యు లాస్ట్ ద బెట్. అతను చాలా టఫ్ అని చెప్పానుగా. కమ్, లెట్స్ గో. హలో, ఎక్స్క్యూజ్ మీ.
యా యూ ఐమ్ సీను సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా. తెలుగులో చెప్పండి. తెలుగు రామ్స్ తెలుగు వాళ్ళరా? తెలుగా ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను బాబు. ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతనే పర్లేదండి గీకిచ్చేస్తాం. వాట్? అదేనండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. హలో హోల్డ్ 1 second. Mr. Sinu, Yeah, tell me, Karla. I'm in love with you. Will you marry me? Please, Sinu. Oh, not again. I'm sorry, Carla. Rams, handle చేయరా. ఇది హ్యాండిల్ ఏది? రామ్, కార్లా యూ కమ్ ఐ విల్ గివ్ మై కాయా. ఎక్కడ ఉన్నావు? పోల్ డాన్సర్. బుల్షిట్. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడ అయ్యారంటే అర్థం ఉంది. ఇంత అందంగా ఉన్నాను మీరు ఫీల్ అవుతాడండి. వాట్ యు సే రామ్స్? షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఈవిని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ డు యు మీన్? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీ ఇస్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందాన్ని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా, అంటే మీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగ ఊపేస్తుంది. I think come on. I have to go. Bye. ఏమండి రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్. సీనే నువ్వు వెళ్ళే రూట్ నాకే అర్థం కావట్లేదురా. అరే రామారావా, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను కిలికిన కిలుకుడికి గిలగిల కుడేసుకుంటది. ఏంటిది? గుంట. నేను పోల్ డాన్సర్ లో ఉన్నానా? లేదు. అందంగా లేనా? లేవు. వాట్? ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. బట్ వై? మరి ఎందుకు వాడు నన్ను అన్నాడు? పాడదో టైప్ నీకు తెలుసు కదా. అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే. ఆఫ్ కోర్స్. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడిని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా? అరే ఇప్పుడు కాదు, రేపు. నెవర్. సో యు లాస్ట్ ద బెట్. తక్కువ బెట్. పోతే పోను. రేయ్, గోకాల్సిన దాంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. గ్యారంటీగా అది రాదు. శవాల మీద డబ్బు వసూలు చేస్తారని వాటికి చిల్లిపోయి జోటిగా చెత్తప్ప. నువ్వేంట్రా ఇంత టాపిక్గా కూర్చున్నావు? బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి. వచ్చేస్తుంది. Excuse me, can I remove them? Not now. After 6. You go there. Sit there. Okay. ఇదేంట్రా మాట తిప్పేస్తానండి. ఈ ఊళ్ళో కప్పకుండా ఇష్టపడరా రామారావా? అవునరా? వచ్చేద్దని చెప్పావు, ఎలా వస్తుందిరా? ఒరే, క్యారమ్స్ లో రెడ్ కాయిన్ మంది అవ్వాలంటే వైట్ నో బ్లాక్ నో వేయాలి. నేను ఆల్రెడీ వైట్ గోకా, ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది. ఈ గోగుడు నాకే అర్థం కావట్లేదురా. రోజుకి 10 సార్లు మాత్రం కార్డు గీకాల్సి వస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నీకు నాకు కాయ కచోడియే. అది రాదు. ఒరే చెన్నై హల్వా, ఇధర్ దేఖ్. అమ్మడి అమ్మ, నువ్వు బాబునుడు కదరా, నట్టి ఉప్పుకుంటూ వచ్చేస్తుంది. అరే చెప్పరా వాళ్ళకి. రమన్ చెప్పు. నెక్స్ట్ రే రామ్స్, లైఫ్ లేదురా, సోల్ కావాలి. సోల్ లేదు అందరు అయిపోయారు. అలా అమ్మని పంపించు, ఇది కూడా బెటర్ గా ఉంది, పంపించు. కవర్ పేజీ చిరిగిపోయిందిరా. ఈ అమ్మాయిని ఓకే చేసాయి. లైట్ కూడా అదిరిపోయింది. తన ఫ్రెండ్. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు. నేను అడిగిన ట్రెడిషనల్ బ్యూటీ ఈవిడే. నేను వచ్చింది ఆ పోల్ డాన్సర్. బుల్షిట్. అది నేనే. ఇంపాసిబుల్. నేను నమ్మను. లేదురా తనే. వాట్ క్రాప్. నేను నమ్మను. అయ్యో తనేనండి. ఒక సారీలో ఎంత మార్పు అసలు. Mr. Sinu, can I say something? Yeah, sure. I think I'm in love with you. చెప్తా. అవే ఒక్క సారీలో ఎంత మార్పు అసలు. He gave me only 50 euros. ఒరే రామ్, కక్కుర్తోద్దు, 100 ఇచ్చి పంపించు. ఎంతమంది ఇస్తాను రావే. డబ్బులు ఇస్తున్నారేంటి? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ హర్ట్ అవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుంటాను. ఏ వయను వీరు తాగి బాధను మర్చిపోవటానికి. ఆల్వేస్. కంగ్రాట్స్ దీప్తి గారు, మీరు మా కవర్ పేజీ మోడల్ గా సెలెక్ట్ అయ్యారు. అగ్రిమెంట్ లో సంతకం పెడితే మిగతా పనులు మొదలు పెడదాం. రామ్స్, ఇదిగోండి, మీరు కింద పెట్టండి, మామిడి మధ్యలో పెట్టండి. No way.
నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ శారీ కట్టుకు రాలేదు. నేనేంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను, చేశాను. దట్స్ ఆల్. లెట్స్ గో బేబ్. ఫంటాస్టిక్, ఐ యామ్ రైట్ అగైన్. ఏంటిది? నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టరని. ఏరా నేను చెప్పాను లేదా? చెప్పా మధ్య చాలా చెప్పారు కదా, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ముందే ఎలా తెలుసు? ఎక్స్పీరియన్స్ అండి. నాతో కలిసి పనిచేస్తే ఎక్కడ లెవెల్లో పడిపోతారని భయం భయం భయం. నేనా? యప్. నీతో? యా. ఇంపాసిబుల్. ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు, సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు, థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు, ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్, సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్. వాట్? ఇలా ఎంతమందిని చూడలేదు? ఇలా 1 వీక్ లో 2 వీక్ అయ్యి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు. లక 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 యా. కొట్టుకుంటారా? నీకోసం? Correct. ఇంపాసిబుల్. మరి సంతకం పెట్టొచ్చు కదా. ఇదిగోండి కరెక్ట్ కింద పెట్టేయండి. హే షుడీఫై, మన కాంట్రాక్ట్ 1 వీక్. ఈ 1 వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ 10 అది చదివి సంతకం పెట్టు. అక్కర్లేదు, నేనేంటో నాకు తెలుసు. ఈ 1 వీక్ లో నీకు కూడా తెలుస్తుంది. కమ్ బేబ్స్, లెట్స్ గో. హలో బేబీ, ఇందాక వచ్చి డబ్బులు తీసుకుందే నీలాగా రెచ్చిపోయి కంట్రోల్ తప్పింది. సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. మ్యూజిక్ ఆరెంజ్ రో. హే, ఇలా అయిపోయినేంటి? అబ్బో, వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా జరిగింది తెలీదండి. ఈ రోజు పొద్దునే ఫోన్ వచ్చింది. మా అంచనా ప్రకారం 5 డేస్ క్రితమే మర్డర్ అయి ఉండాలి. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు. ఏందన్నా ఆలోచిస్తున్నావు? వీడు పోయి 5 దినాలైందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసిండు. అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది. కానీ గా దినం చచ్చింది వీడా గా డాన్సీన్ గాడా అనే డౌట్ కొడుతూనే ఉన్నది. గా డాన్సీన్ గాని గురించి ఎంక్వైరీ చేయాలి. వాని కుటుంబం, వాని దోస్తులు, వాని జాతకం మొత్తం నాకు కావాలి. హే దీప్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పాను. ఇంకా టూర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏంటప్పుడే? నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. ఈ రోజు నా బర్త్డే. పార్టీకి పిలవడానికి ఫోన్ చేశాను. విష్ యూ మెనీ 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 హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రోజు బీర్ కానిక్ రెస్టారెంట్ లో పార్టీ, షార్ప్ 8 o'clock. ఫ్రెండ్షిప్ కొద్దేగా? ఆఫ్ కోర్స్. బై. నీ బర్త్డే November 6th కదే. ఈ రోజు చేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? నో. ఇంతకీ నీ ప్లాన్ ఏంటే? టూర్ కి వెళ్లే లోపు ఆ సీను గాన్ని కంట్రోల్లో పెట్టాలి. అందుకే ఈ పార్టీ ప్లాన్. ఐమ్ రెడీ. ఎక్కడికేంటి? వాళ్ళని పార్టీకి రమ్మన్నావు కదా. ఓ అదా, మనం వెళ్ళట్లేదు. మరి వాళ్ళని ఎందుకు పిలిచావు? కావాలనే పిలిచాను బేబీ. ఇప్పుడు ఏం చెప్తావు? అసలు ఎత్తితేనే కదా చెప్పడానికి. నీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు దీపు. ఇగ్నోర్. సైకాలజీలో ఫస్ట్ చాప్టర్. మనం ఎంత ఇగ్నోర్ చేస్తే వాడి ఈగో అంత హర్ట్ అవుతుంది. అప్పుడు అప్పర్ హ్యాండ్ మనది అవుతుంది. గాట్ ఇట్? again and again.